హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అయితే అప్పుడు రామ్ చరణ్ గారి లాంచింగ్ ప్రాజెక్టు మీరు వెళ్ళి చిరంజీవి గారి దగ్గర రావట్లేదు సార్ వద్దు అని చెప్పినప్పుడు, వద్దు అని అనలేదు. నాతో వద్దు అని మీరు అన్నప్పుడు వద్దు అనేసి ఆయన రియాక్షన్ ఏంటి? ఏమంటారంటే చెప్పినప్పుడు లేదు నేను సారీ చేయలేను అని నేను చెప్పలేదు డైరెక్ట్. పరచూరు అంటే ఎవరితో ఓకే నేను చెప్పే ధైర్యం నాకు లేదు కదా. ఆయన వెళ్ళి చెప్పారు ఏదో మన వాడు వర్కౌట్ అవ్వట్లేదు ఏదో కరెక్ట్గానే. తర్వాత చరణ్ ఏ సినిమా రిలీజ్ అయినా తనకు ఫోన్ చేస్తాను. చరణ్ కానీ బన్నీ కానీ ఇద్దరు కూడా దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ నువ్వస్ అని వద్దంటున్నా. ఆ టైంలో అల్లు అర్జున్ నన్ను వచ్చి ఆ ఫిలింకి నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదండి, అప్పటికే నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను కదా, నన్ను ఎందుకు పెట్టుకోలేదని అడిగాడు రోజు. అడిగితే ఫ్యాసినేట్ అయిపోయాడు ఆ సినిమా చూసి. అంటే నేను అన్నాను, బన్నీ నువ్వు రఫ్ అండ్ టఫ్గా ఉంటావు, నువ్వు అలాంటి హీరో అవుతావు, నీకు ఒక ఎకరం పండించమంటే 10 నిమిషాలు పండించేస్తావు. ఓకే నువ్వు ఎక్కడికో ఫారెన్ వెళ్ళావు, అక్కడ నుంచి తిరిగి వచ్చావు అనే యాటిట్యూడ్లో నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యూ. అందుకనే అబ్బాయిని పెట్టుకున్నాను. వాడికి అంత ఈజీ కాదనిపించింది, నీకు చాలా ఈజీ అనిపించింది అంటే అమ్మ అంత ఆలోచించాలి. యువర్ రైట్ సార్. అయితే ఒక విషయం చెప్పండి, ఓపెన్గా చెప్పండి, నువ్వు వస్తుంటే నేను వద్దంటున్న సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి షూటింగ్ ప్రాసెస్లో కానీ ఫైనల్ రష్ చూసుకునే వరకు ఆ సినిమా హిట్ అవ్వద్దని ఆ సెట్లో నమ్మిన ఒకే ఒక వ్యక్తి ఎంఎస్ రాజు, మిగతా ఎవ్వరికీ నమ్మకం లేదు. నిజమా అబద్ధమా? ఉందండి, ప్రభుదేవకు నమ్మకం ఉంది. ఓకే, మిగతా ఎక్కువ మందికి అందరికీనండి, తీసే కెమెరామెన్ వేణు గారికి, అందులో యాక్ట్ చేసే అందరికీ 100% ఈ సినిమా బాగా ఆడుతుందండి. కానీ నాకు నమ్మకం ఎప్పుడు పోయిందంటే ఒక స్టేజ్లో పోయింది. అప్పుడు మేమంతా అరకులో ఉన్నాం. ఓకే, ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో ఇచ్చాను, ఇది మళ్ళీ చెప్తున్నా. ఏం చేయాలి, ఇంతమంది యూనిట్ ఉన్నారు, 250 మంది యూనిట్ ఉన్నారు, ఎంతమంది ఫైట్ మాస్టర్లు, ఫైటర్సు, ఈ రకరకాల పీపుల్ ఉన్నారు, ఎట్లా ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ప్యాకప్ చెప్పేశాను. ఎంటైర్ యూనిట్ వాజ్ ఇన్ అరకు, మొత్తం వెళ్ళిపోయాం. అందరికీ అర్థం కాల, అడిగే ధైర్యం లేదు ఎవరికి. వెళ్ళిపోయి 1 month తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చాను. నేను ఎలా రిఫైన్ అయ్యాను, దాన్ని ఎలా చేసుకొచ్చాను. అంతకుముందు శ్రీహరి ఫస్ట్ స్టార్టింగ్లో జైల్లో ఉండాలా వెళ్ళేవు. ఓకే, అవన్నీ ఎలాగో అవి ఇవి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఎక్కడో ఒకటి జైల్లో ఉన్నాడు చూశాను, స్టార్టింగ్లో ఎలా ఉంటే ఎలా ఉంటుంది. ఆ సినిమాకి ఈ సినిమా సంబంధం లేదు. ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్, అంటే ఒక ఆత్రేయ గారు లాంటి కూడా వర్షం వస్తే ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యాడు ఆయన. అప్పుడే మంచి సాంగ్ వచ్చింది. అలా రకరకాల ఫిల్మ్స్ చూసి ఓకే ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఆఖరిని దీని ఎండింగ్ ఎలా ఉండాలి, జైల్లోంచి బయటకు వస్తాడు, అప్పుడు వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, కొన్ని ఏళ్ళు అయిపోద్ది కదా, వీళ్ళిద్దరు రిసీవ్ చేసుకుంటారు, అయిపోయింది ఏంటి కదా అంటే వీళ్ళిద్దరూ అన్నయ్య వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. స్పాట్లో అనుకున్నామండి, షూటింగ్ జరిగేటప్పుడు స్పాట్లో అనుకుని వాళ్ళకి పెళ్లి బట్టలు తెప్పించి టపటపటపట పెళ్లి బట్టలు తెచ్చి అక్కడికి ఆయన ఎదురుగుండా ఇప్పుడు మీరు వచ్చి మా పెళ్లి చేయండి అంటుందో, దాంతో సినిమా ముగుస్తుంది. అవన్నీ మ్యాజిక్ మూమెంట్స్ అండి అవన్నీ. అయితే ఇంకో విషయం చెప్పండి సార్, ఒక హీరోయిన్ డేట్లు అడిగితే ఏదో డైరీ చూసుకొని ఈ డేట్లకి ఉంటాయి చెప్పడం ఒకటి, లేదా నాకు కుదరదని చెప్పడం ఒకటి, డైరీ ప్రొడ్యూసర్ చేతికి ఇచ్చేసి మీకు ఎప్పుడు కావాలో మీరు రాసుకోండి, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పడం అసలు ఎక్కడా జరగదు. ఎంఎస్ రాజు గారికి త్రిష మధ్యగా జరగదు అంటే ఏంటిది? అయ్యో త్రిష ఇస్ మై ఆల్ టైమ్. అసలు తను చూసుకున్నట్టు, తను నన్ను కేర్ తీసుకున్నట్టు, షీ ఫర్ హర్ ఐఎమ్ లైక్ ఎ గాడ్. అంటే ఒక వర్షం సక్సెస్ అనేది ఎందుకు పెట్టుకున్నాను అమ్మాయికి తెలియదు. అప్పుడు అమ్మాయి క్యారెక్టర్ కానీ ఫేస్ కానీ ఒక సినిమా కుదరక అర్జున్ అనే ఫిలిం పెట్టుకున్నారు. ఓకే, ఆ ఫేస్ కుదరలేదు, అంటే వాళ్ళకి ఒక వేరే కైండ్ ఆఫ్ ఫేస్ కావాలి. ఆ టైంలో అక్కడ ఉన్న ఫొటోసే కదా, అప్పుడు ఇవన్నీ లేవు, ల్యాప్టాప్లో లేవు కదా. ఆ ఫొటోస్ మహేష్ బాబు దగ్గర చూశాను. ఏంటి బాగుంది కదా బాబు అన్న, క్యారెక్టర్ సూట్ అవుతుంది అన్నారని డైరెక్టర్ గారు అన్నారు. ఓకే నేను పెట్టుకోవచ్చా అన్న, పెట్టుకోండి అన్నారు. అప్పుడు అమ్మాయి ఆ సినిమాలో లేను,
వాళ్ళిద్దరూ కలిసి ఒక్కడు చేశారు. లేను అనే ఒక డిజెక్షన్లో అమ్మాయి ఉన్నట్టుంది. ఓకే. నా నుంచి ఫోన్ రాగానే ఒక కేక. వెంటనే నేను మేము వస్తున్నామండి వచ్చేయమంటారా అంటే, లేదు లేదు నాకు వేరే పని ఉంది, సాంగ్ రికార్డింగ్స్ ఉన్నాయి, నేను అక్కడికి వస్తాను అని చెప్పి టపటపా నేను అక్కడికి వెళ్ళడం. వాళ్ళు ఫ్లాట్లు ఉన్నారు అప్పుడు వాళ్ళు. ఓకే. ఫ్లాట్కి వెళ్ళాం. అప్పుడు లేదు త్రిష లేదు, ఇప్పటికీ గుర్తు నాకు. వాళ్ళ అమ్మ ఉంది, మాట్లాడుతున్నాను, ఉమ్మగారు అది ఇది అని మాట్లాడుతున్నాను. ఆవిడకి నేను పెట్టుకుంటే బాగుండు ఈ సినిమాలో, ఆల్రెడీ రిజెక్ట్ అంటే నా ఉద్దేశంలో రిజెక్ట్ కాదు, క్యారెక్టర్ సూట్ అవట్లా. చాయిస్. చాయిస్ కాదండి, క్యారెక్టర్ సూట్ అవట్లా. అమ్మాయిని చూసిన తర్వాత ఫైనల్ చేద్దాం అని అనుకుంటున్నాను నేను. వచ్చింది ఆ అమ్మాయి, మంచి జీన్స్లో వచ్చింది, అది వచ్చింది, వచ్చి కూర్చుంది ఇక్కడ నేను కూర్చున్నా, అక్కడ కూర్చుంది. ఏంటి చిన్న టమ్మీ ఉంది, ఎక్సర్సైజ్ అన్న. ఓకే అంది. అంటే వాళ్ళకి అర్థమైపోయింది నేను సినిమా పెట్టుకుంటున్నానని. సో వెంటనే ఉమాగారు అంది, వాళ్ళ మదరు, అయితే మీరు సినిమా పెట్టుకుంటారన్నమాట అంది. అందుకే కదా చెప్పింది. అంతే. ఇంక అక్కడి నుంచి అమ్మాయి వెనక్కి తిరిగి చూడలేదు, సార్ ఒక్క ప్రశ్న అడగలేదు. ఆ అమ్మాయికి ఎంత అభిమానం అంటే, నేనంటే ప్రాణం అమ్మాయికి. అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే, ఇట్స్ లైక్ సీన్ చూడదు, నాకు ఏం వద్దు, ఇట్స్ అన్ ఎంఎస్ రాజు ఫిలిం, నాకు స్పాట్లో ఇచ్చేయండి సీన్ అంతే, ముందు వెళ్ళి చదువుకోవడాలు ఏం ఉండదు. అది కాదండి, మీరు ఎవరి తమిళని నేర్చుకోండి, నో, స్పాట్కి వచ్చి నాకు చెప్పండి సీన్ అంతే. ఆ ప్రశ్న అడగను, ఏం అడగను, ఎక్కడ డ్యాన్స్ చేయమంటే చేస్తాను. 75 రోజులు వర్షం అండి, 75 రోజులు అమ్మాయి మీద వర్షం పడింది. బా. అప్పుడు వర్షానికి వంశీ పైడిపల్లి నా దగ్గర ఆ సినిమాకి పనిచేశాడు. దానికి పనిచేస్తే అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తే తను మొత్తం రెయిన్కి అంతా ఇచ్చారు సరే. ఓకే. అప్పుడు అమ్మాయి కొంచెం పక్కనేయండి అని అతను చెప్పేది, నడిచివ్వండి గట్టిగా ఇక్కడి నుంచి. సో అట్లా అమ్మాయి కొన్ని సీక్వెన్సెస్ అయితే నా వల్ల కాదు ఏడ్చేది అమ్మాయి. నేను చెప్పాను కదా చాలా కష్టం ఉంటుంది, రైలు వెళ్తూ ఉంటుంది, దూకాలి అని చెప్పాను కదా నీకు. కళ్ళు నీళ్ళు పెట్టుకుంటే అట్లాగా వెళ్ళిపో, నీ ఇష్టం, నువ్వు వచ్చి అలా పట్టుకునేది లేదు, నేను చేస్తాను. అక్కడి నుంచి అమ్మాయి షీ బికేమ్ రియల్లీ క్లోజ్. అంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది అమ్మాయి. సార్ తను అక్కడి నుంచి నెక్స్ట్ నువ్వు వస్తానే వద్దంటున్నా. మేము అసలు అమ్మాయిని అనుకోవాలి నేను. ఓకే. ముందు తను కాదు, ఏ అమ్మాయిని పెట్టాలో కూడా తెలియదు, మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాలి. అమ్మాయి వచ్చేసింది, వచ్చి బుక్ తీసుకొచ్చింది, మధ్యలో ఎవ్వరూ లేరు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసింది. ఏంటి వస్తున్నావు ఏంటి, ఏం పని ఉందా, వేరే పని ఉందని చెప్పింది. ఇదే డైరెక్ట్గా మా ఇంటికి వచ్చింది, భోజనం చేసింది. నేను సాయంకాలం వెళ్ళిపోతున్నానండి ఫ్లైట్కి అంది. తీసింది, బుక్ తీసింది, ఎప్పుడు కావాలి చెప్పండి, నేను ఇంకా డిసైడ్ చేయలేదు కదమ్మా, అందులో రాసుకోవాలి చెప్పండి. దట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వన్ హీరోయిన్ ఆర్ హీరో హస్ ఆస్క్డ్ మీ. దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్.